హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గులాబ్ జాము పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. షుగర్ కూడా 3 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. చూడండి, అది పాకానికి అనమాట ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసామన్నమాట ఇప్పుడే. చూడండి, దానికి రెడీ పెట్టడానికి షుగర్ రెడీ పెట్టడానికి వాటర్ కలుపుతున్నాం. అది 3 గ్లాసులు షుగర్ అనమాట ఫ్రెండ్స్. అది 2 గ్లాసులు పౌడర్కి, గులాబ్ జామ్ పౌడర్కి 2 గ్లాసులు పౌడర్కి 3 గ్లాసులు షుగర్ అనమాట ఫ్రెండ్స్. అది 3 గ్లాసులు వాటర్. అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, గులాబ్ జామ్ పౌడర్ అనమాట. 2 గ్లాసులు పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇదేమో 3 గ్లాసులు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది 4 గ్లాసులు వాటర్ కలిపామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేమో షుగర్ అన్నమాట. పాకానికి రెడీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కలుపుతున్నాం. ఉండ చేయడానికి వాటర్ కలుపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంతమంది దీంట్లో పాలు కూడా కలుపుతారు అన్నమాట. నేను మాత్రం వాటరే కలుపుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గులాబ్ జాములు తయారీకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎన్ని వీడియోస్ అయితే 3వని 2వని వీడియోస్ తీసి పెడతా ఫ్రెండ్స్ నేను. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గులాబ్ జాములకి మేకింగ్ తయారు చేయడానికి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గులాబ్ జాములకి 2 గ్లాసులు గులాబ్ జామ్ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. దీనికి సరిపడా వాటర్ కలుపుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా దీన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకుని దీన్ని వండలుగా చేసుకోవాలన్నమాట. చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది పాకం కూడా చూపించాను కదా, రెడీగా పెట్టుంది. అది 3 గ్లాసులు షుగరు, 4 గ్లాసులు వాటర్ కలిపామన్నమాట ఫ్రెండ్స్. అది పొయ్యి మీద పెట్టాలి పాకం రెడీ కావడానికి. ఇది కూడా వంటలు చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సెకండ్ వీడియో కూడా తీస్తా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గులాబ్ జామున్కి రెడీ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది 2 గ్లాసులు పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో వాటర్ కలుపుకొని సరిపడే వాటర్ కలిపేస్తాం ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా వంటలు చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దానికేమో వండకి రౌండ్గా రావడానికి నెయ్యి అనమాట ఫ్రెండ్స్. అది అమ్మ చూడండి ఏ విధంగా చేస్తుంది, చూడండి ఒకసారి.
వీటికి మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రై చేసేసి పాకంలో వేయటం కూడా వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా తయారు చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులు పౌడర్ అనమాట ఫ్రెండ్స్, గులాబ్ జామ్ పౌడర్ అనమాట. దానికి ఏంటంటే కలిపి సరిపడా వాటర్లో కలిపేసి ఈ విధంగా ఉండలు చుడతారు కదా ఫ్రెండ్స్. చుట్టిన తర్వాత దీనికి 3 గ్లాసులు షుగర్ కలిపేసి 4 గ్లాసులు వాటర్ కలుపుతారన్నమాట ఫ్రెండ్స్ పాకానికి. అది పొయ్యి మీద ఉందన్నమాట, పాకం రెడీ అవుతుందన్నమాట. ఒక పక్కనేమో ఇలా ఉండలు చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రైకి రెడీగా ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటా. గులాబ్ జామున్కి ఉండలు రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇది సెకండ్ వీడియో అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చేసేసిన ఉండలు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపిరి పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా 2 చేతుల మీద వేసుకుని ఇలా రౌండ్ చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నెయ్యి రాసుకుని అనమాట రౌండ్గా ఇది అవుతాయి మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గులాబ్ జాములు ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, దానికి పాకం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దీనికి 3 గ్లాసులు షుగరు, 4 గ్లాసులు వాటర్తో పొయ్యి మీద మరగనిచ్చేసి పాకం రెడీ చేసి దీంట్లో ఒక 4 యాలక్కాయలు, 4 కానీ 5 కానీ యాలక్కాయలు కూడా చేత కొట్టేసి ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయిన తీసి ఇందులో వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అవుతున్నాయి అన్నమాట. గులాబ్ జామున్ అనమాట. 2 గ్లాసుల పౌడర్కి సరిపడా వాటర్తో కలిపేసి ఈ విధంగా రౌండ్గా చుడతారన్నమాట. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని రౌండ్గా వచ్చేటట్టు బాల్స్ లాగా చుడతారన్నమాట ఫ్రెండ్స్. అవి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాక సరిపడా ఆయిల్లో కానీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అలా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ ఫ్రై అయినవి తీసి ఈ పాకంలో వేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ దోరగా కాలాలన్నమాట ఫ్రెండ్స్. ఏమో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగాలన్నమాట. అది వచ్చేసినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేగేస్తున్నాయి కంప్లీట్గా, పచ్చంటి లేకుండా ఫ్రై అయిపోయినట్టు అనమాట ఫ్రెండ్స్. ఎట్లా ఉంటే తీసి ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. దీనిలో
చూడండి ఈ విధంగా ఇది ఒక ఆరిపోయేంత వరకు ఇలాగే ఉంచేస్తే బాగా పీల్చుని బాగా లావ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గులాబ్ జామున్ అనమాట రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేస్తారన్నమాట ఫ్రైకి అనమాట. అలా ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ 2 గ్లాసులు పౌడర్ అనమాట. 2 గ్లాసుల పౌడర్కి సరిపడా వాటర్ కలిపేసుకొని దాన్ని